గజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయపటుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వేదసారం కార్యక్రమం ద్వారా స్వాగతాన్ని తెలియచేస్తూ, వేదమంత్రములు అనేక రకాలుగా మనకు విభజించి ఇవ్వబడ్డాయి. అందులో నమో వాచే యాచోదిత యాచానుదిత తస్యై వాచే నమో నమో వాచే నమో వాచస్పతయే నమ ఋషిభ్యః మంత్రకృద్భ్యః మంత్రపతిభ్యః మామృషయః అని మనకి ఈ వేదం అందించింది. నమస్కారాన్ని చేయమన్నారు. నమః అంటే నమస్కారం అని అర్థం. ముందుగా నమస్కారం ఎవరికి చేయమన్నారు అంటే వాగ్దేవతకు చేయమన్నారు. వాగ్దేవత ఎవరు అని అంటే మన నుండి పలికేటువంటి శబ్దధ్వని. ఇది మొదటిగా మనం ఇచ్చేటువంటి నమస్కారం. జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి కదా, పాఠం చెప్పినటువంటి గురువు గారికి, మార్గదర్శనంలో నిలబెట్టేటువంటి అధ్యాపకులకు, వీళ్ళకి కదా మనం నమస్కారం చేసేది అని అంటున్నాం కదా. అది ఒక విధానం. అంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు కానీ, మార్గం చూపించినటువంటి మార్గనిర్దేశకులకు కానీ వారిని ఎల్లప్పుడూ మనం స్మరణ చేస్తూనే ఉండాలి. కానీ వేద ప్రమాణముగా నమస్కారం చెయ్యాలి ఒక తల్లిదండ్రులకు కాకుండా ఇంకొక వ్యక్తికి ప్రప్రథమంగా అనేటువంటి లక్షణం ఎక్కడ ఉంది అనేటువంటి ప్రశ్నను మనం వేసుకుంటే దానికి సమాధానంగా ఆరణ్యక భాగం మనకిస్తుంది. నమో వాచే అని అంటుంది. వాగ్దేవతలు, వాక్కులు, మనము చెప్పేటువంటి మాటలు, వీటికి ముందు నమస్కారం. అంటే ఇక్కడ మంచి మాట అయ్యి ఉండొచ్చు, చెడు మాట అయ్యి ఉండొచ్చు. మంచి మాటనైతే స్వీకరించి నమస్కారం తెలపడం ఒక విధానం. అదే చెడు మాటనైతే నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇంకొక లక్షణం. కాబట్టి మాటకు ముందుగా నమస్కారం చేయమంటుంది వేదం. యాచోదిత. ఉదిత అంటే పూర్వము చెప్పినటువంటి అంశం. పూర్వం ఏం చెప్పబడ్డది అంటే వాక్కు నుండి వచ్చినటువంటి పదాలను, మంత్రములను, శ్లోకములను, జ్ఞానములను, ధ్యానములను చెప్పబడ్డది. నమో వాచే యాచోదిత. ఏదైతే ఉదిత పూర్వభాగం చెప్పబడ్డదో వాటికి కూడా నమస్కారం చేయమన్నారు. నమో వాచే యాచోదిత యాచానుదిత తస్యై వాచే నమో నమో వాచే నమో వాచస్పతయే. వాక్పతి ఎవరవుతున్నారు ఇక్కడ? నీవు పలికేటువంటి వాక్కులకు అధిపతి పరమాత్మ అయినటువంటి పరమేశ్వరుడు అవుతున్నాడు. అలాంటి పరమేశ్వరుడు ఎక్కడున్నాడు అంటే పంచభూతాత్మకంగా ఉన్నాడు అని మనకు ఇందులో వచ్చేటువంటి అనువాకం చెబుతూ ఉంది. వాక్పాలకుడు అయినటువంటి బృహస్పతి, ఆ పరమాత్మ స్వరూపకంగా ఉండేటువంటి బృహస్పతికి ఒక నమస్కారం. నమ ఋషిభ్యః. ఋషిభ్యః అంటే బహువచనం. ఏవేవైతే మన యొక్క జీవితంలో మనం ఆధారపడుతూ మన ఇంటి నుండి మనము చేసేటువంటి పని వరకు మనకంటూ ఒక మార్గనిర్దేశకం చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఋషులు. అంటే వాళ్ళు ఈ పనిని అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళుగా మనం ఇందులో భావించాలి. ఆ తర్వాత నమస్కారం వాళ్ళకి చేయమని చెప్పినారు. నమ ఋషిభ్యః. ఆ తర్వాత మంత్రకృద్భ్యః, మంత్రపతిభ్యః. మంత్రకృద్భ్యః అంటే మంత్రాన్ని ఆధీనంలో పెట్టుకున్న వాళ్ళు. మంత్రపతులు అంటే మంత్రాన్ని అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళు. మంత్రకృద్భ్యో మంత్రపతిభ్యో మామృషయః మంత్రపతయః. ఎవరైతే మంత్రాలను ఆధీనంలో పెట్టుకొని
వారికి ఉపదేశం అనేటువంటి లక్షణంతో ఇంకొకరికి చేరవేస్తూ ఉన్నారు. ఇక్కడ అపాత్ర దానం అనేటువంటిది పనికిరాదు. మంచి మాటను మంచివారికి చెబితే ఇబ్బంది లేదు. ఇదే మంచి మాటను చెడ్డవారికి చెప్పినామనుకోండి, మనము చెప్పినటువంటి మంచి మాట ద్వారా చెడు పనిని చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత్రదానములు, సపాత్రదానములు, అపాత్రదానములు అని 2 విధాలు. మనము ఏదైనా ఉపయోగించుకునే వాడికి వస్తువుని ఇస్తే దాన్ని ఎలా వినియోగించాలి అనేటువంటి లక్షణం తనకు తెలుస్తుంది. ఏమీ తెలియని వాడి దగ్గరికి తీసుకొని వచ్చి మనము తీపిని తీసుకొని వెళ్ళి షుగర్ ఉన్నవాడికి పెట్టినట్టుగా అవుతుంది. దానివల్ల తినడం వల్ల అది జీర్ణమవుతోంది, వీడికి రోగం ఎక్కువ అవుతుంది. అదే ఏ రకంగానైతే ఎందులోనూ తాను విద్యాభ్యాసం కానీ లేక ఇంకా అభివృద్ధిలో కానీ లేనటువంటి వాడికి ఈ రకమైనటువంటి విద్యను మనం అందించగలిగితే వాడు ఉన్నతమైనటువంటి శిఖరాలను చేరుకోగలుగుతాడు. మంత్రం అనేటువంటి గొప్పదైనటువంటి భాగ్యం మనకు ఈ వేదం అనేటువంటిది కల్పించింది. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఓంకారావర్తనం యా యజురమల జలా సామ గంభీర ఘోష ఋగ్వేదాథర్వకూల క్రమ పద పులిన న్యాయ శాస్త్రోత్తరంగా అంగగ్రాహవనద్ధాశతపథగమనా బ్రహ్మ విద్యార్ణవాంత విద్వద్వాగ్జాహ్నవీయం క్షపయతు దురితం సర్వదా సర్వదానః. మనిషి యొక్క నోటి నుండి వచ్చేటువంటి వాక్కులే మంత్రాలు అవుతున్నాయి. ఆ మాటలు అనేటువంటివి మంత్రములు అవుతున్నాయి. మంత్రాలకు ఇంకేమైనా అవుతాయా అని అంటే ఏమో చేయడానికి మంత్రాలు లేవు. లోకంలో ఉండేటువంటి ఇప్పుడు పరిశోధనాత్మకంగా శాస్త్రజ్ఞులు చేసేటువంటి విషయాలను, అంశాలను ఈ వేదం అనేటువంటిది విపులీకరించినది. దీనిని ఎలా ఉపయోగించుకుంటే మనకు ఆ విధంగా ఉపయోగపడుతుంది. మంచిగా చెడుగా అనేటువంటిది మనలో ఉండేటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా కేవలం మేము ఈ దుర్మార్గానికే ఈ వేదాన్ని ఉపయోగిస్తాము అని అంటే ఎవరు తీసినటువంటి గోతులో వారు పడడం ఖాయం. వేదం అనేటువంటిది సముద్రం. ఆ సముద్రం అనేటువంటి వేదము ఋగ్ యజు సామ అథర్వలుగా, అదే విధముగా 6 శాస్త్రాలుగా శిక్షాశాస్త్రము అని, న్యాయశాస్త్రము, న్యాయ వైశేషిక భాట ప్రాభాకర వ్యాకరణం అనేటువంటి శాస్త్రములుగా వెలుగొందుతూ ఉంది. అలాంటి వాటిని మనకు అందించినటువంటి నమ ఋషిభ్య, ఆ ఋషులకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. నమస్కారం ఎల్లవేళలా చేయాలి. మాం ఋషయో మంత్రకృతో మంత్రపతయః పరా దుర్మాహం ఋషీన్ మంత్రకృతో మంత్రపతీన్ పరాదాం వైశ్వదేవీం వాచముద్యాసకం. ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభసూచకములుగా ఉండాలి, అశుభ సూచకములుగా ఉండొద్దు. అశుభములు అంటే ఏమిటి? ఆ ప్రశ్నకు మళ్ళీ సమాధానం ఇంకెక్కడికో వెళుతూ ఉంటుంది. వివాహాన్ని చేయించేటప్పుడు 100 అబద్ధాలు అయ్యాడైనా ఒక వివాహం చేయించండి అని అన్నారు. అందుకని వివాహంలో ఉండేటువంటి విషయాలన్నింటికీ 100 అబద్ధాలు ఆడమని కాదు. ఎక్కడెక్కడ అబద్ధం ఆడాలి, ఎక్కడెక్కడ ఆడవద్దు అనేటువంటి విషయాన్ని మనకు భాగవతంలో వామనుని యొక్క ఘట్టంలో బలిచక్రవర్తికి శుక్రాచార్యుడు చెప్తూ ఉన్నాడు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు. వారిజాక్షులు మనల్ని ఇష్టపడి మన దగ్గరికి వచ్చేటువంటి కొంతమంది ఉంటారు. వారి యందు వైవాహికములందు ఎక్కడైనా వివాహాలు ఆగేటువంటి పరిస్థితి వస్తే, అంటే ఉపద్రవములో లేక అక్కడ జరిగేటువంటి కొన్ని సంఘటనల ద్వారా అబ్బాయి గురించో అమ్మాయి గురించో గుణగణాలను తప్పుగా చెప్పి అబద్ధం ఆడవచ్చు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి దాన్ని నిలబెట్టడం కాదు. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు కదా అని అబద్ధాలతోనే వివాహాన్ని జరిపించడమో లేక ఇంకేదైనా పనిని చేయడమో కాదు. ప్రాణవిత్తమాన భంగమందు, డబ్బు దగ్గర ప్రాణము పోయేటువంటి సమయంలో, మానభంగం జరిగేటువంటి సమయంలో, అంటే ఎవరైనా మన గురించి చెడుగా చెప్పేటువంటి సమయంలో అక్కడ అబద్ధం ఆడవచ్చు. అంతేగాని ఇవన్నీ జరుగుతాయేమో అని అబద్ధాలతోనే జీవితాన్ని గడుపుకుంటూ పోతే అబద్ధంతోనే తాను అంతరించిపోతాడు. నిజమైనటువంటి బ్రతుకు ఏంటి అంటే ఒక రోజులో ఒక అబద్ధం ఆడకుండా తాను జీవించడమే. అలా జీవిస్తే చాలు. ఒక రోజు అలవాటైతే రెండవ రోజు
మీకు తెలియకుండానే మీరు అదే సముద్రంలో వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాక్పతులకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. మంద్రకృతో మంద్రపత యఃపరా దుర్మాహమృషీన్ మంద్రకృతో మంద్రపతీన్ పరాదాం వైశ్వదేవీం వాచముద్యాసకం శివామదస్తాంజుష్టాం దేవేభ్యః. వైశ్వదేవి అని అంటే సర్వదేవతల యొక్క విషయాన్ని సమకూర్చుకునేటువంటి వ్యక్తి. వైశ్వదేవీం వాచబుద్ధ్యాసకం శివామదస్తాం. శివ అంటే శుభము పలికేటువంటి వాడు అని. ఇందులో యుగములు అనేటువంటివి 4 ఉన్నాయి. కృత, త్రేత, ద్వాపర, కలి అనేటువంటివి 4 యుగాలు ఉన్నాయి. యుగాంతే అంతర్వితాన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయః లేభిదే తపసా పూర్వాః అనుజ్ఞాతాః స్వయంభువాః. అనుష్ఠానము చేసేటువంటి కర్మ, మంత్ర, తంత్ర, వేద ఈ రకమైనటువంటి అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళందరూ కూడా మంత్రకృతులు, మంత్రపతులు అవుతూ ఉన్నారు. వారికి మనము నమస్కరిస్తూ ఉన్నాము. వేదంలో చెప్పినటువంటి మాట, శర్మ మే ద్యౌః శర్మ పృథివీ శర్మ విశ్వమిదం జగత్. శర్మ అనేటువంటి పదానికి సుఖస్వరూపుడు అని అర్థం. శర్మ అనేటువంటిది ఒక ప్రాప్తి. పేరు చివర తోక తొలగించుకుంటంత మాత్రాన శర్మ అని అనబడదు. సుఖప్రాప్తిని కోరేటువంటి వాడు, సుఖప్రాప్తిని ఇచ్చేటువంటి వాడు శర్మ అవుతున్నాడు. ఆయన ఎవరు అంటే పరమాత్మ. శర్మ మే ద్యౌః. ద్యౌః అంటే ఆకాశం, లోకాలు. శర్మ పృథివీ, భూమి అనేటువంటిది శర్మ. ఇలాంటి సుఖమైనటువంటి మార్గాలను, అన్వేషించదగ్గ ప్రదేశాలను మనకు చూయించేటువంటి వాడు శర్మ. శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాడు శాస్త్రి. అవధానం చేసినటువంటి వాడు అవధాని. యాగం చేసినటువంటి వాడు యజ్వ. సోమయాగం చేసినటువంటి వాడు సోమయాజి. ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని మనముగా పెట్టుకున్నటువంటి లక్షణం. శర్మ పృథివీ శర్మ విశ్వమిదం జగత్ శర్మ చంద్రశ్చ సూర్యశ్చ శర్మ బ్రహ్మ ప్రజాపతి. సుఖం అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే ఈ శర్మ మేద్యౌః ఆకాశం నందు సుఖం ఉంది. పృథివీ భూమి యందు ఉంది. శర్మ విశ్వమిదం జగత్ ఈ జగత్తంతా సుఖముగా విహరిస్తూ ఉంది. అందులో మనం ఉన్నాము. అది ఎవరు చెప్తున్నారు? భూతం వదిష్యే భువనం వదిష్యే తేజో వదిష్యే యశో వదిష్యే తపో వదిష్యే బ్రహ్మ వదిష్యే. వదిష్యే అంటే చెబుతూ ఉన్నారు. భూతములు అంటే ఈ పంచభూతములు, కంటికి కనబడనటువంటివి, అవి లేకుండా లేనటువంటివి. గాలి కంటికి కనబడుతుందా? కనబడదు. నీరుని తీసుకొని దీనికి రంగు ఉన్నదా అని అంటే ఉండదు. భూమి ఈ రకంగా ఉంటుంది అని చెప్పగలుగుతామా? లేదు. ఆకాశంలో ఉండేటువంటి ఆకాశము ఈ రంగులో ఈ సమయంలో కనబడుతుంది అని అనగలుగుతామా? చూస్తే ఒకసారి నీలం ఉంటుంది, ఇంకోసారి తెలుపు ఉంటుంది. రంగు లేనటువంటిది, రూపం లేనటువంటిది ఏమిటి అంటే ఈ పంచభూతములే. తేజస్సు, సూర్యుడు ఏ రంగులో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు? ఉదయం చూస్తే రాగిలా ఉన్నాడు, మధ్యాహ్నం చూస్తే పింగళ వర్ణంలో ఉన్నాడు, సాయంత్రానికి ఇంకా కొంచెం మారుతూ ఉన్నాడు, అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి ఆకాశం నీలమైనప్పుడు రాత్రి కాగానే చీకటిగా నలుపుగా ఎందుకు మారుతూ ఉంది? భూతం వదిష్యే భువనం వదిష్యే తేజో వదిష్యే యశో వదిష్యే తపో వదిష్యే బ్రహ్మ వదిష్యే సత్యం వదిష్యే తస్మా అహమిదం ఉపస్తరణముపస్థృణ ఉపస్తరణం మే ప్రజాయై పశూనాం భూయాసం. లోకంలో ఉండేటువంటి అన్ని జంతువులు, క్రిమికీటక పతంగాదులు, జలచరములు, స్థిరాచరముగా ఉండేటువంటి అనేకమైనటువంటి కొండలు, గుట్టలు, ప్రాంతములు ఇవన్నీ సుభిక్షముగా ఉండాలి అని మాత్రమే మనకి ఈ వేదమంత్రం చెబుతుంది. తస్మాదహమిదము ఉపస్తరణం మే అని అంటున్నాం. ఉపస్తరణము అంటే ఈ యొక్క వాయువునంతా కూడా శుద్ధి చేసేటువంటి ఒక గొప్ప ప్రక్రియ. అది ఎలా అని అంటే బాగా పిడకలన్నింటినీ ఒక దగ్గరికి వేసి అందులో ఒక మట్టి పాత్రను పెడతారు, మృణమయ పాత్ర. అది పృథివీ స్వరూపం. అక్కడ ఆవు పాలతో తీసినటువంటి నేతిని కానీ లేక మేకపాలతో తీసినటువంటి నెయ్యిని కానీ
ఆ పాత్రలో వేసి బాగా మంటకి ఉడికిస్తారు. అక్కడ విసనకర్రలు పట్టుకొని ఊపుతూ ఉంటారు. కొన్ని మంత్రములు ఉన్నాయి అక్కడ. అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి సైద్దేవేషు గచ్చసి అనేటువంటి మంత్రముల చేత బాగా ఆ నెయ్యిని బాగా ఉడికిస్తారు. ఉడికించినటువంటి నెయ్యిలో మేకపాలను, పచ్చిపాలను అంటే కాగబెట్టినటువంటి వేడి చేయనటువంటి పాలను, ఆవు పాలను రెండింటిని సమ్మిళితం చేయకుండా విడివిడిగా ఏవైతే నెయ్యి బాగా ఉడుకుతూ ఉంటుందో ఆ ప్రాంతంలో ఆ నెయ్యిలో ఈ పాలను వేస్తారు. వేసినప్పుడు అందులో నుండి ఓ గొప్పదైనటువంటి అగ్ని ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని ప్రవర్గ్యము అని అంటారు. అది కొన్ని మిల్లీ సెకండ్లు మాత్రమే ఉంటుంది. అది అలా గాల్లో కలిసి ఆకాశ మార్గానికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాని వలన ఈ యొక్క ప్రాంతం అంతా కూడా వాయు కాలుష్యం లేకుండా ఉంటాయి అని ఈ వేదం మనకు చెప్తోంది. వాయు కాలుష్యం ఏ రకంగా ఏర్పడుతుందో ఇప్పటి వాయు కాలుష్యానికి కాదు, ఆ రోజుల్లో ఉండేటువంటి వాయు కాలుష్యంలో చిన్నదో చితకదో ఉంటే ఈ రకంగా తొలగిపోయేది. ఇలాంటి ప్రవర్గ్యాలు వందలు వేలుగా చేస్తే కానీ ఇప్పుడు మనం బతికేటువంటి ఈ భారత భూభాగంలో మన ఆయు ప్రమాణం అనేటువంటిది పెరుగుతుంది. ఇది ప్రవర్గ్యం చేసేటువంటి లక్షణం. ఉపస్తరణము అని అన్నారు. ఉపస్తరణం మే ప్రజాయై పశూనాం భూజాసం. ఎక్కడైతే పశువులు కాపాడబడతాయో, ఎక్కడైతే వ్యవసాయం అనేటువంటిది కాపాడబడుతూ ఉంటుందో ఆ ప్రాంతం అంతా చల్లగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది. ఎక్కడ ఇవి రెండు ఉండవో ఆ ప్రాంతంలో ఎప్పుడు రోగాలు తాండవం చేస్తూనే ఉంటాయి. అది మనకు ఈ వేదం చెప్తుంది. మానవుడి యొక్క దేహంలో 5 ప్రాణాలు ఉన్నాయి. 5 ప్రాణాలు ఏంటి అనే ప్రశ్నను మనం వేసుకోవచ్చు. నవరంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఒక్కో రంధ్రం నుండి ఒక్కో ప్రాణం వెళ్ళిపోతుంది. ఎలా అవి అంటే ఊర్ధ్వోచ్చిష్ట ప్రాణోత్క్రమణ, అధోచ్చిష్ట ప్రాణోత్క్రమణ అని 2 విధాలుగా మన గరుడ ప్రాణం చెప్పింది. చెవి, ముక్కు, నోరు, కళ్ళ నుండి ప్రాణం వెళ్ళిపోవడాన్ని ఊర్ధ్వోచ్చిష్ట ప్రాణక్రమణము అని, మలమూత్ర మార్గముల ద్వారా వెళ్ళిపోయేటువంటి దాన్ని ఉచ్ఛిష్ట ప్రాణోత్క్రమణము అని అంటున్నారు. ఊర్ధ్వోచ్చిష్టానికి అధోచ్చిష్టానికి మధ్యలో ఉండేటువంటి తేడా ఏమిటి అని అంటే, కొంతమంది చెప్తూ ఉంటారు పాపపు కర్మలు చేసినటువంటి వాళ్ళు ఈ మలమూత్ర విసర్జనల ద్వారా వెళ్ళిపోతారు అని, పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు ఈ పైభాగంలో ఉండేటువంటి రంధ్రముల ద్వారా ప్రాణోత్క్రమణం చేస్తారు అని. సత్యాసత్య నిరూపణను మనము చేయలేము. దేహత్యాగం చేసిన తర్వాత మిగిలినటువంటి దేహంలో నుండి ఉన్నటువంటి నీరు మలమూత్ర మార్గముల ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి. దానిని చూసి మనం నిర్ధారణ చేయలేము. ఈ విధముగా 5 ప్రాణాలు ఒక్కొక్క ప్రాంతం నుండి ఒక్కొక్క భాగం నుండి వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటువంటి 5 ప్రాణాలు. 6 చక్రాలను తాను ఈ 5 ప్రాణాలు పట్టుకొని ఉంటాయి. మూలాధార, సహస్రార, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ అనేటువంటి చక్రాలు, మనిషిలో ఉండేటువంటి చక్రాలు ఒక్కొక్కటిగా ఈ 5 ప్రాణాలను 6 చక్రాలు పట్టుకొని ఉంటాయి. దీని నుండి ఆయు ప్రమాణం అనేటువంటి తోడుగా వస్తుంది. మీరు బాగా గమనించండి, నాదస్వరం కానీ లేక ఫ్లూట్ కానీ ఊదేటువంటి వాళ్ళకు ఆయు ప్రమాణం ఎక్కువ. దేనివలన అని అంటే తాను పీల్చుకునేటువంటి గాలి కుంభకము, రేచకము, పూరకం అనేటువంటి ప్రాణాయామం అనేటువంటి ప్రత్యాహారం దాని వలన ఏర్పడుతూ ఉంది. ఇది మనకు వేదం అందించినటువంటి మాట. ప్రాణాపానౌ మృత్యోర్మాపాతం ప్రాణాపానం మామాహాశిష్టం. ఈ ప్రాణాపానాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ 5 ప్రాణములకు కాచుకొని కూర్చునేటువంటి ఒక మిత్రుడు ఉన్నాడు. ఆయన పేరు మృత్యువు అని. ఎలాంటి మృత్యుడు తాను అంటే మనం గత ధారావాహికల్లో కూడా విన్నాం. అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. నిత్యము నీ యొక్క మేలును కోరి నీ వెంటనే తిరిగేటువంటి నీ యొక్క స్నేహితుడు ఎవరు అంటే మృత్యువు. ఎందుకు అంటే నేను త్వరగా తీసుకెళ్ళడానికి ఉన్నాడు. అది ఏ రకంగా ఉన్నాడు అని అంటే నువ్వు పీల్చుకునేటువంటి గాలిలో, తాగేటువంటి నీళ్ళలో, తీసుకునేటువంటి ఆహారంలో, వినేటువంటి మాటలో, నువ్వు పలికేటువంటి వాక్కులో, ఈ విధముగా ఉండేటువంటి ఆ మృత్యువుతో నువ్వు స్నేహం చేస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మధు మనిష్యే, మధు జనిష్యే, మధు వక్ష్యామి, మధు వదిష్యామి,
మధుమతీం దేవేభ్య. మధు అంటే మంచి మాట అని, దాన్ని పలుకుతూ ఉండు. మధు వక్ష్యామి, మంచిని చూస్తూ ఉండు, మంచి మాటలు వింటూ ఉండు. దీని వలన ఈ మృత్యు అనేటువంటి బాధ మనకు తగ్గిపోతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు ఈ వేద ప్రమాణముగా ఇవ్వబడ్డది. మధుమతీం దేవేభ్య వాచముద్యాసగం శుశ్రూషేణ్యాం మనుష్యేభ్యస్తమ్మ దేవా అవంతు శోభాయై పితరోను మదంతు. మంచి మాటలు వినాలి, మంచి మాటలనే మనము చెప్పాలి, మంచి పదార్థాలను స్వీకరించాలి, మంచి వాక్కులను పలకాలి, మంచి మార్గంలో బ్రతకాలి అనేటువంటి విషయాన్ని మనకు ఆ స్వర్గలోక ప్రపితామహుడైనటువంటి బ్రహ్మ ఇచ్చినటువంటి ఈ వేద భాగంలో ఆరణ్యకంలో ఉండేటువంటి ఈ నమో వాచే వాగ్దేవతలతో నమస్కారం చేసి ఈ రకమైనటువంటి లక్షణాలను మనకు అందించినారు ఈ వేదంలో. ఇలాంటి వేదంలో ఉండేటువంటి అనేకమైనటువంటి మంత్రాల సారాన్ని, వేదము చెప్పినటువంటి విజ్ఞాన సారస్వతాన్ని మనం ఎల్లవేళలా ఆస్వాదిస్తూ వేదంలో ఉండేటువంటి గొప్పదైనటువంటి లక్షణాలను మనం తెలుసుకుంటూ ఈ వేదసారాన్ని వీక్షిస్తూనే ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.